స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము సహించిన వారు ధన్యులు. సహించిన వారు ధన్యులవుతారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుడు, వర్తమానం భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాల వేళలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో సహింపగలుగుటకు మరి ఆయన శోధనలో కూడా మరి తప్పించుకుని మార్గమును కలుగు చేయును, సహించిన వారు మరి ధన్యులు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 11వ వచనం కూడా మనం చదువుకున్నాం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి యోబు విషయంలో మరి ఆయన ఎంతో జాలి కనికరము కలవాడని మనం చూస్తుంటున్నాం. యోబు ధనవంతుడు. ఆయన ఎంతో మరి ఎంతో మరి ధనవంతుడిగా మనం చూస్తుంటున్నాం. అటువంటి ధనవంతుడు కూడా ఆయన ఎంతగానో మరి ఆయన సహించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఎన్నో శ్రమలు వచ్చాయి, కుమారులు చనిపోయారు, మరి ఆయనకున్న పశువులు అన్నీ కూడా మరి చనిపోయినాయి. అయినా కూడా ఆయన సహించిన వాడుగా ఉంటున్నాడు. సహించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొనవలెనని మనం చూస్తుంటున్నాం. అవును, అది మాత్రమే కాదు, కానీ యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింప నీయాలి అని చెప్పేసి చూస్తున్నాం. యోబు విషయంలో మనం చూసాం. ఆయన ఎంతో ధనవంతుడిగా ఉంటున్నాడు. ఆయన ఎంతో మరి ఐశ్వర్యవంతుడిగా మనం చూస్తుంటున్నాం. అక్కడ గమనించినట్లయితే 1వ అధ్యాయంలో ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు. అతడు న్యాయవంతుడుగా ఉన్నాడు. అతను దేవుని యందు భయభక్తులు కలిగి మరి చెడుతనమును విసర్జించిన వాడుగా ఉంటున్నాడు. అది ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. యోబు మరి ఆయన మరి వాళ్ళ కుమారులు ఎక్కడ తప్పు చేయలేదు, కానీ తప్పు చేస్తారో అని ఆయన అరుణోదయం లేచి వారి కుమారుల నిమిత్తమై, వారి యొక్క పిల్లల నిమిత్తమై మరి ఆయన బలులు అర్పించిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, అక్కడ గమనించినట్లయితే
ఆయన కొన్నటువంటి ఆ యొక్క బాధ, ఆయన యొక్క కురుపులతో ఎంతగానో మరి ఉన్నా కూడా ఆయన సహించిన వాడుగా ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూస్తే సహించిన యెడల అది హితమగును అని చెప్పేసి చూస్తున్నాం. అవును, సహించితే దేవునికి హితమవుతుంది. అవును, బాధ అయినా, శోధన అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, అవమానమైన ఏదైనా కూడా అది సహించినప్పుడు మనము ధన్యులం అవుతాం. ఎందుకంటే సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గం కలిగించేవాడుగా ఉంటున్నాడు. తప్పించుకునే మార్గం చేసేవాడుగా ఆయన మరణమునకు అప్పగిస్తాడే కానీ మనల్ని మళ్ళీ తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. నా జీవితంలో అది జరిగింది. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాను. దేవుని యందు మరి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాను. దేవుడు నా యెడల చూపించినటువంటి కృప మరణమునకు అంచుల వరకు తీసుకువెళ్ళి దేవుడిని మళ్ళా తీసుకొని వచ్చిన వాడుగా చూస్తుంటున్నాను. అవును, సహించిన వారు ధన్యులు. శోధనలు వస్తాయి, దుఃఖం వస్తుంది. ఆ శోధన నుంచి తప్పించబడడానికి ఆయనే మార్గము చూపించేవాడుగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందినవాడుగా చూస్తుంటున్నాం. సహిస్తే దేవునికి హితమవుతుందని పేతురు పత్రికలో చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే సహిస్తే వాగ్దాన ఫలము పొందుతాం. అవును, ఫలం ఉంది, హిత అవుతాము. అంతేకాదు కానీ ఆ తప్పించుకునే మార్గము కూడా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపులో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి, ఇక్కడ గమనిస్తే ఒక మాట, అవమానమును నిర్లక్ష్యపెట్టి ముందున్నటువంటి ఆ పందెపు రంగములో ఓపికతో ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన ఏం చేశాడు? ఆ అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో సహిస్తే ఎంతో దీవెన ఉంది. సహించిన ఎడల సహించిన వారు ఎక్కడ ఉంటారంట? దేవుని కుడి పార్శ్వమున ఉంటారు. తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2:12లో కూడా మనం గమనిస్తే అక్కడ సహించిన వారమైతే ఏలుబడి చేస్తాం. 2 సహిస్తే యుగాయుగములు ప్రభువుతో జీవిస్తాం. ఆ ధన్యత మనకు కావాలి. ఎందుకంటే ఈ లోకము స్థిరమైంది కాదు. ఈ లోకంలో మనం పరదేశులము, ఈ లోకంలో యాత్రికులము. మనకు శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖము ఉంది. అయితే దాన్ని సహించి దానిని సంపూర్ణంగా మరి ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలు ఎంతవరకు ఆ నొప్పిని, ఆ శోధనను, ఆ కష్టమును, ఆ బాధను, ఆ అవమానమును మరి తట్టుకోగలుగుతారో అంతవరకు పెట్టి దాని నుంచి తప్పించుకునే మార్గము కూడా కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. అక్కడ మనం చదివాము, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గము కలిగి చేసేవాడు. ఎప్పుడు కలుగు చేస్తాడు? ఆయన మాటలు వినాలి. సహించిన ఎడల హితమవుతుంది. సహించితే దేవుని హితము అవుతుంది. అంతేకాదు సహిస్తే వాగ్దాన ఫలం ఉంది. శిలువను సహించిన వారు ఎక్కడ ఉంటారంట? దేవుని కుడి పార్శ్వమున ఉంటారు. కాబట్టి ఆ కుడి పార్శ్వమున ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. పాపులము, అవివేకులము, అన్యాయస్తులము, అక్రమస్తులము, అవిధేయులము, ఊరి వెలుపల ఉన్నవారము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నీ కొరకు నా కొరకు ఆ శిలువలో ఎన్నో అవమానాలను సహించాడు. ఆయన తృణీకరించబడ్డాడు. ఎన్నో నల్ల కొడుతున్నప్పుడు ఆయన మరి మరో మాట కూడా మాట్లాడినవాడు కాదు.
ఆయన కొరలతో కొడుతున్నప్పుడు కూడా ఎంతో సహించిన వాడుగా ఉంటున్నాడు. సహించిన వాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాం. అట్టి ధన్యకరమైనటువంటి జీవితము నీకు నాకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమ చూపించాడు. రక్తము కారుణంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగాడు. పరిశుద్ధులుగా చేశాడు. నీతిమంతులుగా చేశాడు. నిరపరాధులుగా చేశాడు. ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆయన ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా హృదయమారా స్తుతించి కనబరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అట్టి కృప అనుగ్రహించినటువంటి మన పాపములను సహించి ఓర్చుకొని ఆయన శోధన నుండి, బాధ నుండి, దుఃఖము నుండి, అవమానం నుండి తప్పించినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుని ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి ఉదయకాల వేళలో నీ సన్నిధిలో చేరి ప్రభువా నీ వాక్యమును చదివే భాగ్యాన్ని, అందులో సత్యాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.